ఓకే అండి, మరి ఉసిరికాయ ఆవకాయ చూసారు కదా, ఇప్పుడు ఉసిరికాయ ఇంకొక వంట చూద్దాం. సో మాధవి గారు రెడీయా మీరు? మీరు ఏం ఆలోచించారు ఉసిరికాయతో? నేను ఉసిరి క్యారెట్ పులిహోర అనుకుంటున్నాను. ఓకే, సో చక్కగా పండగ రోజు మనకి పులిహోర చాలా కామన్ గా అండ్ కామన్ పులిహోర అంటే చింతపండు నిమ్మకాయ కాకుండా వెరైటీగా ఉసిరికాయతో. ఓకే ఓకే, మరి ఉసిరి క్యారెట్ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరి క్యారెట్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 100 గ్రాములు, క్యారెట్ 1, బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 5, పచ్చిమిరపకాయలు 5, వేయించిన వేరుశనగ పప్పు 1/2 కప్పు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మాధవి గారు మొదలు పెడదామా? యా అండి. సో ఇంకా ఫస్ట్ పోపు పెట్టేసుకోవటమేగా. ఫస్ట్ పోపు పెట్టే ముందు మనం రెడీ చేసుకోవాలండి రైస్. బియ్యం ఏమంటారు, అన్నం మనం రోజు చేసుకుంటాం కదా, కొంచెం పొడి పొడిగా చేసుకొని చల్లార్చి పెట్టుకోవాలి. ఓకే, సో మనకి పులిహోర అంటే అదే అన్నం కనుక రెడీగా ఉంటే ఇంకా పోపు పెట్టుకోవడమే ఈజీ అండి. ఇంకా కాకపోతే ఇట్లా సీజనల్ గా దొరికినప్పుడు ఎప్పుడు రొటీన్ గా చింతపండు నిమ్మకాయ అనేది కాకుండా మామిడికాయ దొరికినప్పుడు మామిడికాయ, ఉసిరికాయ దొరికినప్పుడు ఉసిరికాయ. నూనె తగినంత వేసుకోండి, అకార్డింగ్ టు దేర్ టేస్ట్ అండి. కొంతమంది తక్కువ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఎక్కువ చేస్తారు. మధ్యలో ఉంటే బాగుంటుంది, అదే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా. కొంచెం ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేయండి. చేద్దాం. తర్వాత పోపు వేసుకోవాలండి. పోపులో జనరల్ గా మనం అన్ని పప్పులు వేసుకుంటాం, శనగపప్పు అవిని, జీలకర్ర, ఆవాలు. పులిహోరలో జనరల్ గా ఎలా వేస్తామో అలాగే ఇది కూడా కొంచెం ఎక్కువ కూడా వేస్తాం. ఎక్కువ వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఇంగు వేయండి. ఇంగు వేయాలి ఫ్లేవర్ కోసం. మీ మదర్ టంగ్ తెలుగేనండి? తెలుగే అండి, కానీ మా హస్బెండ్ వాళ్ళు బీహార్. ఓ, మీ హస్బెండ్ వాళ్ళది బీహారా? బీహార్, బట్ హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. నేను మాత్రం తెలుగు. ఐ బిలాంగ్ టు హైదరాబాద్. ఓకే ఓకే, నైస్ నైస్. సో మాధవి గారు పూజలు అవి బాగా చేస్తారా? చేస్తానండి. భక్తి బాగా ఎక్కువే అనుకోండి. అంటే కానీ ఇంకా ఫాస్టింగ్ అవన్నీ కొంచెం మానేసాను. మిమ్మల్ని అడగకూడదు, పక్కన వాళ్ళని అడగాలి ఎక్కువ తక్కువ అని. తనక చాలా బాగా చేస్తారా? ఓకే, సో ఫాస్టింగ్ ఇవన్నీ ఉంటారా ఉండరా? ఉంటానండి, అంటే దాన్ని బట్టి ఉంటాను, అకేషన్ దీన్ని బట్టి. ఇప్పుడు కొంచెము ఎండుమిరపకాయలు, ఓకే, ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. దాని తర్వాత వేయించిన పల్లీలు ఆల్రెడీ వేయించి మనం ఉంచుకోవాలండి. ఇది ఈజీ అవుతుంది. కొన్ని వేయించిన పల్లీలు కూడా వేయాలి. ఒకవేళ ముందు మనం వేయించుకోకపోతే పల్లీలు ఫస్ట్ వేయించుకుంటే బెటర్, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇంకా ఫ్రై అవుతాయండి, లేకపోతే పచ్చిగా ఉంటే బాగుండదు కదా. ఇట్లా వేయించేసినవి అయితే హాయ్. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, మంచి ఇంగు స్మెల్ వస్తుంది. కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు అండి. కరివేపాకు చాలా అంటే మెయిన్ కదా, ఎందుకు మీరు వేయట్లేదా? మీకు ఇష్టం లేదా? అంటే మా బాబు తినడు అనేసి నేను జనరల్ గా వేయరా? యాక్చువల్గా మీ బాబు కరివేపాకు తింటాడా? అయితే వేసుకోండి. మీ పాప తింటుందా? అయితే వేసుకోండి. అంటే కరివేపాకు జనరల్ గా మనకి పోపులో ఉంటే బాగుంటుంది. సో అఫ్ కోర్స్ ఇది ఇంట్లో చేసుకున్నప్పుడు మనం ఏంటంటే పిల్లల చాయిస్ కి ఇట్లా చేస్తుంటాం కాబట్టి తీసేస్తాడు. ఇంకా అది మంచిది అనుకోండి హెల్త్ కి. నాకు చాలా ఇష్టము, ఫ్లేవర్ చాలా ఇష్టం నాకు అది. బట్ ఇంకా ఆయన తినడు అనేసి ఆయన కోసం ఆయన ఏది తింటే అట్లనే చేస్తాయి. ఒకడేనా బాబు మీకు? ఒకడే బాబు అండి. ఇప్పుడు మనం ఉసిరికాయ ఏం వేయించుకోకర్లేదా? వేయించుకోవాలండి. ఇది నేను పొయ్యి కట్టేసాను, మళ్ళీ ఆన్ చేయండి. మరీ ఎక్కువగా వేయించొద్దు, జస్ట్ కొద్దిగా. అంటే మరీ ఎక్కువ ఫ్లేవర్ పోతుంది కదా, అందుకని. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మాధవి గారు? తను ఫైజర్ లిమిటెడ్ లో సీనియర్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అండి. పేరేంటి? తను రాజీవ్ నయన్. ఓ, మీ బాబు ఏం చదువుతున్నాడు? తను 6th క్లాస్ లో ఉన్నాడండి. పేరు? అంష్. అంష్ నయన్ లేదా? అంష్ నయన్ గుప్తా యాక్చువల్ గా. ఇంకా ఊరికే అంష్ నయన్ అంత పెద్ద పేర్లు ఎందుకు చెప్పాలి, షార్ట్ గా చెప్పేసాం మీకు. ఓహో, సో చాలా ఇది ఇలాగా ఇంతే అండి. దాని తర్వాత కొంచెం క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము. సో కొంచెం పుల్లగా కొద్దిగా క్యారెట్, కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగా వస్తుంది, చూడడానికి బాగుంటుంది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు రైస్ ఇందులో వేసి కలుపుతారా? దీనిలోనే వేసి ఈజీగా అంతా మిక్స్ అయిపోతుంది ఆయిల్ తో పాటు. లాస్ట్ కి సాల్ట్ వేసేయాలండి. ఓకే,
ఓయా సాల్ట్ వేయలేదు కదా? నేను లాస్ట్ కి వేస్తాను రైస్ వేసాక. అవునా? కలిపేస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా మన టేస్ట్ని బట్టండి, తగినంత వేసుకోవాలి. చూసుకోండి వేసేస్తున్నారు. సో పులుపు ఉంది కాబట్టి కాస్త పడుతుంది, కాకపోతే మరి ఎక్కువైనా కూడా ప్రాబ్లం, తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు. అదే హెల్త్ కి చాలా మంచిదండి ఉసిరికాయ. అవును, ఈవెన్ హెయిర్ కోసం కూడా, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కానీ, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కానీ, డ్రైడ్ ఉసిరికాయ ఉంటది కదా, అది ఎండపెట్టి పౌడర్ చేసి, ఇంకా నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ పౌడర్ చేసి అది హెయిర్ కి పెట్టుకుంటే చాలా మంచిది. డ్రై ఉసిరికాయ నల్ల నువ్వులు కలిపేసి పౌడర్ చేసుకొని పేస్ట్ చేసి తలకు పెట్టుకోవాలి. తలకు పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, జుట్టు ఊడదా? జుట్టు ఊడదు, ప్లస్ వైట్ హెయిర్ కూడా రాదు ఎక్కువగా. నాకు ఈ మధ్య బాగా జుట్టు ఊడుతుంది ఎందుకో. ఇదేదో ట్రై చేస్తాను, మీరు చెప్పింది బాగుంది. ఇది అయిపోయిందండి, తీసేద్దామా? సరే. కొంచెం దీన్ని మనము గార్నిష్ చేసుకోవచ్చండి క్యారెట్స్ తోటి. ఓకే. మీకు కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి, ఇంకా బాగానే ఉంటుంది. అకార్డింగ్ టు దేర్ టేస్ట్ అంతే. ఓకే, సో రెడీ, నైస్. సో పండగ స్పెషల్లా ఉంది యాక్చువల్గా ఇది. పులిహోర కూడా నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా ఉసిరి క్యారెట్ పులిహోర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఉసిరి క్యారెట్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వేయించిన వేరుశనగ పలుకులు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము వేసి వేగాక క్యారెట్ తురుము, అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరి క్యారెట్ పులిహోర రెడీ.